ఎప్పటికైనా ప్రతిఫలం లభిస్తుందని, తామంతా జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూనే ఉన్నామని, కానీ కొందరిని మాత్రం కర్మ సిద్ధాంతం వదలదని జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. నెల్లూరు నగరం లక్ష్మీ శ్రీనివాస మండపంలో జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జీలు, నేతలు, కోఆర్డినేటర్లు, వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు. సమావేశంలో పలువురు జనసేన నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కారు. తొలి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నేతలని ఇబ్బందులు పెడుతూ కొత్త వారిని అజయ్ ప్రోత్సహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం తదితర ముఖ్య అంశాలపై జనసేన నేతలు సుదీర్ఘంగా చర్చించారు. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సొంత నిర్ణయాలపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వారు కోరారు. అనంతరం ఇన్ఛార్జీలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో దుగ్గిశెట్టి సుజయబాబు, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, నలిశెట్టి శ్రీధర్, అలహరి సుధాకర్, తీగల చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్, కృష్ణ, పెన్నా పరివాహక ప్రాంత రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, గుండ్లూరు నాగరత్నం యాదవ్, జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, నాగిశెట్టి మురళీకృష్ణ, జనసేన నేతలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ వీర మహిళలు, అదేవిధంగా జిల్లా కమిటీ, నగర డివిజన్ ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు అందరితో ఈరోజు మండల కమిటీతో కలిసి ఈరోజు మేము నెల్లూరు నగరంలో లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఈ సమావేశం నిర్వహించుకోగలగడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము గత 1.5 సంవత్సరంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇటువంటి మీడియా సమావేశాన్ని మేము క్రియేట్ చేసుకొని మేమందరం ఒక సమావేశానికి ఒక చోట చేరలేదు. సో దీనికి ఈరోజు ఇక్కడ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమావేశమై ఈరోజు అందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు కొన్ని శక్తులు ఇక్కడ నెల్లూరు జిల్లాలోకి అధికారం వచ్చిన తర్వాత, ఏదైతే మేము అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి 2014లో ఏ రోజైతే మార్చి 14వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవిశ్రామంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి బెదిరింపులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కనీసం చిక్కు చెదరకుండా కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడిన వ్యక్తులం ఇక్కడ ఉన్నామండి. అదేవిధంగా 2019 ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలుగా నియమించారో, ఎవరినైతే రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారో, ఎవరినైతే ఇక్కడ జిల్లా కమిటీలు, నగర కమిటీలు తర్వాత నియమించారో, ఎవరైతే ఇక్కడ నగరాధ్యక్షుడిగా నన్ను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారో, మేమందరం భాగస్వాములై ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే, జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ, ప్రజల్ని పక్కకు ద్రోవ పట్టిస్తూ, మీడియా వారిని కూడా పక్క ద్రోవ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ మేము విన్నవించుకోవాల్సింది ఒకటే, జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో, రౌడీజంలో, రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్రస్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి. ఈరోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ, వాళ్ళు ఎవరు కాదు, మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని, మాకు మేమే అన్నీ అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూయిపిచ్చేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకుంటే, నెల్లూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ వదిలి వెళ్ళిపోతే, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి
ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి మాట కోసం తెలుగుదేశం నెల్లూరు జిల్లాలో ఒక్క సీట్ ఇవ్వకపోయినా, నెల్లూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసామండి. అట్లా కృషి చేసి ఈరోజు వాళ్ళని నెల్లూరు జిల్లాలో ఏదైతే వైసీపీకి కంచు కోటగా ఉండిందో అటువంటి కంచు కోటల్ని సైతం తుడిచిపెట్టేసి ఈరోజు నెల్లూరు జిల్లా జన సైనికుల శ్రమతో, జన సైనికుల ఇదితో ప్రతి 10 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఈరోజు 10కి 10 ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకి, జనసేన పార్టీకి వచ్చాయంటే ఈరోజు మా జన సైనికుల కష్టం ఎంతో ఉంది. దయచేసి కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్టు కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము తీసుకుంది మా రక్తం, మా కష్టం, మా వ్యాపారాలు కానీ మా కుటుంబాలు కానీ వదిలేసి మేము పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ రోజుకి వచ్చి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేదానిక మేమే రాజకీయం చేయలేదండి. ఈ రోజుకి కూడా చాలా హుందాగా మేము అందరం గమ్ముగా కూర్చొనే ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయం చేసాం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఖచ్చితంగా మేము చేసిన న్యాయానికి మాకు ఖచ్చితంగా తిరిగి మాకు ఆ ప్రతిఫలం అందద్ది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఎవరు ఇది అనుకునేది చేస్తే ఆ కర్మ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే వస్తుంది. కాకపోతే కొంచెం సమయపాలన. కానీ ఈరోజు కూడా మీరందరూ ప్రశ్నించవచ్చు, ఇప్పటికీ మీరు సమయపాలన ఉండకుండా ఎందుకు మీరందరూ ఇప్పుడు ముందరకు వచ్చారని చెప్పి మీకు అందరికీ ఒక ప్రశ్న తలెత్తుండొచ్చు. కానీ ఈరోజు నేను కొంచెం మందికి చెప్పుకుంటా, ఇంకోళ్ళు కొంచెం మందికి చెప్పుకున్నారు. కానీ అవతల వైపు వచ్చిన వ్యక్తులందరూ ఈరోజు మమ్మల్నే తీసేసాం, మీరు పార్టీలో లేరు, మీరు అసలు జనసేన పార్టీయే కాదంటుంటే నిజంగా ఇంకా మనసుకి బాధ అనిపించి ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ అందరూ ముందరికి వచ్చానండి. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులమే. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ అన్న, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా ప్రాణం పెట్టే వ్యక్తులు అండి మేము. మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు, రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం. మా చచ్చేదాకా మా ఆఖరి రక్తపు బొట్టు వరకు జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి మీడియా పరంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక మీడియా పరంగా ఒక చిన్న సజెషన్ అండి. మా టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది. శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు. కానీ ఇది నా పరిధి కాదయ్యా, ఇది నేను చూసేది కాదు, మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పాను. దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం 10 మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఖచ్చితంగా మేము ముందరకు వస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని, పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీలని అదేవిధంగా ఈ కమిటీలని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా నిలబడుకొని ముందరకు వస్తామని చెప్పి మరొకసారి మీడియా పరంగా నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా సమావేశానికి వచ్చి ఇంతటి విజయాన్ని చేకూర్చిన మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. మాకు ఏ రోజైతే మాకు జిల్లా అధ్యక్షుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తర్వాత వేములపాటి అజయ్ కుమార్ గారిని మాకు ఇక్కడ జిల్లా పర్యవేక్షకుడిగా ఏ రోజైతే వేశారో ఆ రోజు మేము ఖచ్చితంగా ఆయనతో పాటే కలిసి పనిచేసాం. కానీ మమ్మల్ని సమన్వయపరచుకోవడంలో ఆయనకి లోపం చెందారే కానీ మేము ఎవరూ ఆయన్ని తప్పు పట్టిన పాపన పోలేదు. ఎందుకంటే కొంచెమంది వ్యక్తుల్ని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు, కొంచెమంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు. దయచేసి మేము అధిష్టానానికి కూడా అందరికీ చెప్పుకున్నాం, ఇక్కడ పనిచేసిన ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి సంసిద్ధులుగానే ఉన్నారని. కానీ ఇప్పటికీ మేము గత 1.5 సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తుంటే మా అందరితో కలిసి
మీటింగ్కి ఆయన కూర్చోలేదండి. జిల్లా పార్టీ కార్యాలయం అనేది ఏదంటే మాది జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే జనాల్లోకి ముందరకు వస్తున్న పార్టీ. సో ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ముందరికి రావడం అనేది చూసాం. తర్వాత ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కార్యాలయాన్ని ఏర్పాట్లు ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారి చేత నియమింపబడి పవన్ కళ్యాణ్ గారి చేత లెటర్ తీసుకున్న వ్యక్తులం మేము ఇక్కడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే నియమిస్తారో వాళ్ళతో కలిసి పనిచేసేదానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉంటాం. కానీ మీకు మీరే చెప్పుకొని మేము ఇన్ఛార్జీలో చెప్పుకోవడం ఇది నిజంగా ఇంకా మాకు హాస్యాస్పదంగా ఉంది. మీడియా మిత్రులు మీరు కూడా దయచేసి వీటిని ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ ఉంటుందండి. జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో ఇతను నియమిస్తున్నట్టు ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసి దాంట్లో కనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ముందరగా తీసుకోవచ్చు. రానున్న రోజుల్లో 3 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాల క్రితం సుజయ్ బాబు ఆగస్టు 4వ తారీఖు 2022 సంవత్సరం నన్ను నెల్లూరు కార్పొరేషన్ అర్బన్ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నియమిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అప్పటి నుంచి తర్వాత నెల్లూరు పిఓసీలుగా ఇద్దరిని మాత్రమే నియమించారు. నెల్లూరు నగరం సంగతే చెప్తున్నానండి. ఎందుకంటే నెల్లూరు నగర అర్బన్ కార్పొరేషన్లో 2 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి నెల్లూరు సిటీ, ఒకటి నెల్లూరు రూరల్. నెల్లూరు సిటీకి శ్రీ వేములపాటి అజయ్ గారిని పిఓసీగా వేస్తే నెల్లూరు రూరల్కి మనుక్రాంతి గారిని వేశారు. మనుక్రాంతి అది కూడా కేవలం 45 రోజుల పాటు మాత్రమే అని చెప్పి ఆ రోజే ఇచ్చారండి క్లారిటీగా. తర్వాత అప్పుడు కూడా మనుక్రాంతి రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది మాత్రమే కేవలం అధిష్టానం నియమించింది. అధిష్టానం నియమిస్తే ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు నియమిస్తే మేము పనిచేస్తామండి. ఎవరితోనైనా ఖచ్చితంగా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీ ముందరికి పోతుంది, పలానా వ్యక్తితో మీరు పనిచేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తే మేము ఖచ్చితంగా ఎవరు వెనకాల పోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నామండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మా నాయకుడి మీద మాకున్న నమ్మకం, మా నాయకుడి మీద మాకున్న ప్రేమ, మా నాయకుడి మీద మాకున్న గురి అటువంటిది. ఎందుకంటే కష్టం తెలిసిన నాయకుడు ఎన్నో విలాసవంతమైన జీవితాన్ని సైతం వదిలేసి పేద ప్రజల కోసం, పేద ప్రజలు పడుతున్న కష్టాల కోసం చూసి చలించి వేసి సినిమాలను సైతం పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని ముందరికి తీసుకోబోతున్న నాయకుడు అండి. అటువంటి నాయకుడు ఎవరిని నియమించినా మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి కూడా మీడియా పరంగా ఇంకొకసారి కూడా చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు నియమిస్తే పనిచేస్తాం, కానీ మీరు నియమించుకుంటే మేము చేయవండి ప్లీజ్ అండి. మేము పవన్ కళ్యాణ్ గారి వర్గం అండి. పవన్ కళ్యాణ్ గారి వర్గం మాత్రమే మాకు జనసేనలో ఉంటుంది. మాకు ఎటువంటి వర్గాలు లేవు. మేము కలిసికట్టుగా పనిచేస్తాం. రానున్న రోజుల్లో కూడా ఇప్పటి వరకు కొంచెం వెయిట్ చేసాం, కానీ కార్యకర్తలు కొంచెంత మనసుతో బాధతో ఉన్నారు. ఈరోజు మేము శాసనసభ్యులు అందరి దగ్గరికి కూడా మేము కలిసి అందరం 10 మంది ఇన్ఛార్జీలు పోయి ఈ రోజు నుంచి ఏదైనా అఫీషియల్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఏవైనా మా కార్యకర్తలకి, ఎందుకంటే మీకు పనిచేసిన కార్యకర్తలకి, మీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకి ఇప్పించమని చెప్పి కోరుకుంటామండి. నిన్న మొన్న వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయితే నేను అవ్వలేదు. నేను గతంలో కూడా బీజేపీలో 2014లో నేను బీజేపీలో వర్క్ చేశాను. 2014లోనే నేను కార్పొరేటర్ లాగా నేను పోటీ చేయడం జరిగింది. మళ్ళీ జనసేన పార్టీలో నేను 2017 నుంచి నేను వర్క్ చేయడం జరుగుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే సిటీ నుంచి ఎవరికైతే టికెట్ ఇచ్చారో కేతంరెడ్డి వినోద్ రెడ్డి, అతని వెనకుండి నేను వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అతను పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత అఫీషియల్ ఎవరున్నారు అని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులుగా మనుక్రాంతి రెడ్డి గారికి నియమించారు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఈ మధ్యలోనే పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకెవరున్నారు అని చెప్పి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిటీలో మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ పవన్ కళ్యాణ్ గారే నియమించారు. సిటీలో ఎవరైతే ఉన్నారో ఆయన మా దుగ్గిశెట్టి సుజయన్న గారు, నగర అధ్యక్షులు సుజయన్న గారి వెనక నేను నడవడం జరిగింది. సుజయన్నతోనే నా ప్రయాణం ఈ రోజుటి వరకు జరుగుతుంది. కానీ కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి మరీ పెద్దలు ఫోన్ చేసి మరీ సుజయ్తో తిరిగితే నీకు ఫ్యూచర్ లేదు, సుజయ్తో తిరిగితే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అని చెప్పి డైరెక్ట్గా నాకు పెద్దలే ఫోన్ చేశారు. నేను ఒక సుజయ్ కోసమో ఒక వినోద్ కోసమో
ఒక మనుక్రాంత్ రెడ్డి కోసమో నేను చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం చేశాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మనుషులు వస్తుంటారు పోతుంటారు, కానీ కళ్యాణ్ గారు అన్నయ్య కోసం నేను నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ గతంలో ఎవరైతే పెద్ద మనుషులుగా ఉన్నారో ఆ పెద్ద మనుషులు వెనకేసుకొని వచ్చే మనుషులు నన్ను, విజయలక్ష్మి మేడంని, అదేవిధంగా నాగరత్నక్కని తప్పుతాగి బండబూతులు తిట్టడం జరిగింది. అది కూడా నేను అజయ్ సార్కి విన్నవించుకోవడం జరిగింది. మీకు న్యాయం జరగద్ది అన్నారు. 1.5 సంవత్సరం నుంచి ఇంకా న్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాకా మాకైతే న్యాయం అయితే జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగద్దని మేము ఈ రోజుకి కోరుకుంటున్నాము. మా సొంత పార్టీలోనే మాకు విలువ ఇవ్వకపోతే బయట పార్టీ వాళ్ళ గురించి ఇంకా మేము ఏం మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏమి రెస్పెక్ట్ తీసుకోవాలనేది మాకు అర్థం కావడం లేదు. అది పక్కన పెడితే నేను ఎప్పటి నుంచో నేను కష్టపడేది ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ గారు సిటీకి నారాయణ సార్కి ఇచ్చారు. నారాయణ సార్కి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి నేను పనిచేయడం జరిగింది. కానీ ఆలియా ఎవరో మాకు తెలియదు, మేము చెప్పిన వ్యక్తులకు మాత్రమే మీరు పని చేయాలి, ఆలియాని తీసి పక్కన పెట్టండి అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఆలియా అనే అమ్మాయి ఎవరికి తెలియదా? ఈ రోజుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తే తల్లిరా అమ్మ అంటారు. అదేవిధంగా నారాయణ సార్ దగ్గరికి వెళ్ళిన అమ్మ నువ్వే చేశావు, నాకు తెలుసు, మాకు ఎవరైతే చేశారో మాకు అన్నీ గుర్తున్నాయి అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ మేము డైరెక్ట్గా అడగడం ఒకటే అడుగుతున్నాం సార్ మిమ్మల్ని వీళ్ళు వాళ్ళు చెప్పడం కాదు, మీకు ఎవరైతే జెన్యూన్గా కష్టపడ్డారో వీర మహిళలు ఇంకా ఉన్నారు. మా నాగరత్నక్క కానీ, అదేవిధంగా కోల విజయలక్ష్మి మేడం కానీ, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్కళ్ళు మేము మీకోసమే పనిచేసాము. అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, మా నగర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా మండల అధ్యక్షులు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే మేము మీకోసం పనిచేసాము. ఈరోజు కేవలం మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అడుగులు ఒత్తితేనే మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ ఇస్తున్నామని చెప్పి అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి మేము ఈరోజు ఒక వేదిక ఏర్పరచుకొని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. సార్ ఇప్పటికైనా మీకు ఎవరు వర్క్ చేశారనేది ఒక్కసారి మీరు చూడండి. మేమేం బీసీ కాలం నాటి యుగంలో లేము. ఒక్కసారి మీరు ఎఫ్బీ ఆన్ చేసి చూడండి, ఛానల్స్ ఆన్ చేసి చూడండి. మీకోసం ఎవరైతే కష్టపడ్డారు, ఎవరైతే తిరిగారు వాళ్ళని ఒక్కసారి గుర్తించి వాళ్ళ వెనక వాళ్ళని నమ్ముకొని ప్రతి మనిషి వెనక ఒక 100 మంది ఉంటారు, వాళ్ళకి మాత్రమే మీరు కొంచెం విలువ ఇవ్వాలని. కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలి, కానీ పాత వాళ్ళనైతే మర్చిపోకండి. ఇవన్నీ తొందరలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అదేవిధంగా నాదల మనోహర్ సార్ ఉన్నారు, అదేవిధంగా మాకు నాగబాబు సార్ ఉన్నారు, అదేవిధంగా మా పెద్దలు వేములపాటి అజయ్ సార్ ఉన్నారు. అందరూ మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. నాకు పెద్దలు ఏముంది, వేములపాటి అజయ్ సార్ ఉన్నారు, అజయ్ సార్ గారు వచ్చారు. అజయ్ సార్ గారు గతంలో నారాయణ సార్ కోసం చేయలేదు, రామనారాయణ రెడ్డి సార్ కోసం చేయలేదు, ఇంకోళ్ళ కోసం చేయలేదు. సార్ చేశారు. ఎక్కడ చేశారు? పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో చేశారు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే మీరు పని చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎవరైతే మీకు చేశారో డివిజన్స్లో ఎవరెవరైతే చేశారు, అదేవిధంగా ఊర్లలో ఎవరైతే చేశారు, ఒక్కసారి మీరు చూసుకొని మాకు ఎవరైతే చేశారు వాళ్ళకి మాత్రమే చెయ్యండి అని చెప్పి మేము ఇంకొకసారి కోరుకుంటున్నాము. పెద్దలు అంటే ఆ పెద్దలే మాకు మొత్తుతున్నారు. ఇంకా దీనికి మించి నేనేం చెప్పలేను. నేనేం చెప్పినా అది కాంట్రవర్సీ అవుతుంది. ఖచ్చితంగా అండి నాకు డైరెక్ట్గా ఫోన్ చేశారు. సుజయ్ బాబుతో తిరిగితే నీకు ఫ్యూచర్ లేదు అని చెప్పి డైరెక్ట్గా ఫోన్ చేశారు. మా పార్టీలోకి రండి అని చెప్పి కొంతమంది ఫోన్ చేశారు. నేనైతే ఏ పార్టీలోకి వెళ్ళను. నాకు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉన్నంత కాలం నేను జనసేన పార్టీలోనే ఉంటాను. పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు వర్క్ చేయంటే చేస్తాను, లేదు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోంటే ఇంట్లో కూర్చుంటాను, కానీ నేను ఇంకొక పార్టీలోకి అయితే నేను పోను. నా కుటుంబ సహితం నేను పక్కన పెట్టి మరీ పార్టీ కోసమే కష్టపడుతున్నాను. వేములపాటి అజయ్ కుమార్ గారు అంటే మాకు నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం అండి. వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తాను, చాలా గౌరవం. టిట్కో చైర్మన్ హోదాలో ఆత్మకూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా అతను వచ్చినప్పుడు అతన్ని సాధారణంగా స్వాగతం పలికి ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయంలో అతన్ని ఘనంగా సన్మానించి 200 మంది జన సైనికులతో ఒక మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో టీవీ 99లో బ్రహ్మనాయుడు గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పర్టికులర్గా
ఆత్మకూరు నియోజకవర్గం గురించి వేములవాడ అజయ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏదో వర్గాలు ఉన్నాయని, ఒక వర్గానికి నేను వంత పాడుతున్నానని, మిగిలిన వర్గం ఆయన చెంతకు చేరుతుందని, అందుకోసంగా మంత్రి గారికి ఫోన్ చేసి ఇన్ఛార్జ్ అయినటువంటి నాకు ఎటువంటి పనులు చేయొద్దని, కేవలం అజయ్ కుమార్ గారు చెప్తే మాత్రమే చేయమని చెప్పాను అని దాని సారాంశం. ఆయన ఏంది నా మీద ఒక అభియోగం చేశారు. కాబట్టి నేను ఖచ్చితంగా అసలు వాస్తవాలు ఏంటి, ఆయన చెప్పింది పూర్తిగా అవాస్తవం, కానీ వాస్తవం ఏంటి చెప్పాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. 2019లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత 24/10/2019లోనే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొందెల పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అప్పటి నుండి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశాం. ఆత్మకూరు నియోజకవర్గం సోషల్ డ్యామ్ ఉంది, కానీ ఆత్మకూరు నియోజకవర్గం సింహభాగం మెట్ట ప్రాంతంగా ఉంది. తాగునీరు అందుకు ఆత్మకూరు రైతాంగం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాటి మీద పోరాటాలు చేశాం. తర్వాత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం పుష్కర కాలంగా పనులు ఆగిపోయి ఉన్నాయి, దాని మీద పోరాటం చేశాం. ఆత్మకూరులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమ నెలకొల్పి శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మీద దాన్ని తీసుకెళ్లి బద్వేలు పెట్టారు, దాని మీద పోరాటాలు చేశాం. ఈ విధంగా ఒక పోరాటం కాదు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో గుర్తించిన ఒక పోరాటం ఆత్మకూరు నియోజకవర్గం జరిగింది. అదేంటంటే చుక్కల భూముల సమస్య. చుక్కల భూముల సమస్య రాష్ట్రవ్యాప్త సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఎకరాలకు చెందిన 1,00,000 మంది రైతు కుటుంబాలకు చెందిన సమస్య అది. ఆత్మకూరులో కూడా 20,000 ఎకరాలకు చెందిన 10,000 మంది రైతు కుటుంబాలు ఉన్నారు. దీన్ని అలుపెరగకుండా 3 సంవత్సరాల పాటు జనసేన పార్టీ తరఫున పోరాటం చేశాం. ప్రతి గ్రామం వెళ్ళాం, చుక్కల భూముల బాధిత రైతులు వాళ్ళని కలుసుకున్నాం, వాళ్ళని ఉత్తేజపరిచాం. ఆత్మకూరు ఎంఆర్ ఆఫీస్ ముందు 21 రోజులు నిరాహార దీక్ష చేశాం. ఆత్మకూరు నుండి నెల్లూరు వరకు, అనంతసాగరం నుండి నెల్లూరు వరకు 3 పర్యాయములు పాదయాత్ర చేసి ఆ సమస్యను కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. 10 పదుల సంఖ్యలో హైవే దిగ్బంధించడం జరిగింది. చివరికి నేను ఆమరణ దీక్షకు కూర్చున్నాను. ఈ విధంగా 3 సంవత్సరాలు ఈ సమస్య మీద పోరాటం చేశాం. ఫలితంగా వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కరించింది. మా ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఎకరాలకు చెందిన రైతాంగం ఈ సమస్య నుంచి బయటపడడం జరిగింది. ఇది పూర్తిగా ఆత్మకూరు జనసేన పార్టీ యొక్క ఘనత. ఈ విషయాన్ని నేనే కాదు, 2024 ఎన్నికల ముందు ఒక 3 నెలల ముందు నాగబాబు గారు, అజయ్ గారు ఠాగూర్ కళ్యాణ మండపం, నెల్లూరులో ఠాగూర్ కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జన సైనికుల్ని అందరినీ పిలిచి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నాగబాబు గారు కానీ, అజయ్ గారు కానీ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజల తరఫున పోరాటంలో ది బెస్ట్ అని చెప్పారు. ఇది ఎలక్షన్కి 3 నెలల ముందు. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి పొత్తులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేటాయించారు. ఎమ్మెల్యేగా గౌరవనీయులు రామనాయుడు గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. వారి గెలుపు కోసం జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో శాయశక్తిలో కృషి చేయడం జరిగింది. మా కృషిని అటు రామనాయుడు గారు, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గుర్తించారు. ఎలక్షన్ అయిపోయాయి, కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచింది. మాకు అదే విధంగా మా కృషిని గుర్తించిన రామనాయుడు గారు కానీ, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మాకు మంచి మర్యాద ఇచ్చారు. మేము పోగానే పనులు చేసి పెట్టారు. అన్నీ బాగానే జరిగాయి. అదే సమయంలో కొంత ఎలక్షన్ వచ్చింది. ఇది సాగునీటి సంఘాల ఎలక్షన్ వచ్చింది. జిల్లాలో అత్యధికంగా సాగునీటి సంఘాల డైరెక్టర్లు రామనాయుడు గారు మాకే కేటాయించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అమ్మాయినా ఈ దీంట్లో అజయ్ కుమార్ గారు ఎంటర్ అయిపోయారు. అజయ్ కుమార్ గారు ఎంటర్ అయిపోయేసి రామనాయుడు గారికి ఫోన్ చేశారు. రామనాయుడు గారు ఫోన్ చేసి కూడా నాకు కూడా తెలియదు. నేనేం చేశాను, ఆత్మకూరు నియోజకవర్గానికి 18 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చాయి. ఈ 18 కోట్ల నిధులు వాటికి సంబంధించి మాకు 30% వాటా, అంటే 5,40,00,000. ఈ 5,40,00,000 అంటే ఒక్కొక్క 4 లక్షల చొప్పున దాదాపు 135-140 మంది జనసేన కార్యకర్తలు బాగుపడతారు. జనసేన కార్యకర్తలకి ఆ పనులు వస్తాయి. వాటికి సంబంధించిన లిస్టు రామనాయుడు గారికి తీసుకెళ్లారు. రామనాయుడు గారు ఏం చెప్పారు, ఇంకా నీ పర్సనల్గా ఏమైనా పనులు ఉంటే నా దగ్గర రా, జనసేన పార్టీ తరఫున అయితే నీకు నేనేం చేయను. అజయ్ గారు వచ్చి నాకు ఫోన్ చేశారు, నీకే పని చేయొద్దు అన్నారు. అదేందన్నా ఎలక్షన్ చేసింది నేనా ఆయన? అదేంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారంటే ఆయన చెప్పారు, మీ పార్టీలో ఏమైనా లుకలుకలు, మీ గొడవలు, మీ ఏమంటే బయట చూసుకోండి, నేనైతే మీకు పని చేయను, జనసేన పార్టీకి సంబంధించిన ఏ పని నా దగ్గర తీసుకురావద్దని కరాఖండి చెప్పారు. సరే ఆ నుంచి నేను బయటకు వచ్చి అజయ్ గారికి ఫోన్ చేశాను. ఏందన్న గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సబ్ అంటే, నీకే కాదు
ఉమ్మడి నియోజకవర్గంలో 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేశాను. ఏ ఇన్ఛార్జ్కి పనిచేయరు, మీకు ఏమైనా పనులు కావాలంటే నా ద్వారా పోవాల్సిన తప్పనించి ఏ ఇన్ఛార్జ్కి పనిచేయరని చెప్పి నాతో చెప్పాడు. అన్న ఇది మంచి పద్ధతి కాదన్నా, మీకు నాకు సమస్య ఉన్నా లేకపోతే కింద ఆ నియోజకవర్గాల కింద స్థాయి కార్యకర్తలకి ఇన్ఛార్జికి సమస్య ఉంటే మీరు కూర్చొని పరిష్కరించాలా. అంతేగాని కూటమిలో వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జిని సులభం చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది మంచి పద్ధతి కాదని చెప్పాను. నీకు ఇష్టమైతే పార్టీలు ఉండు, లేకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో, ఇంతే. నెల్లూరు జిల్లాలో నేనేం చెప్తే జరగాల్సింది కరాకరని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేశాను, రామనాయుడు పనిచేయను అన్నాడు. ఆయన ఉంటే ఉండు, లేకపోతే పోతే పో అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, ప్రజారాజ్యంలో పనిచేశాను, కష్టపడ్డా, మెగా ఫ్యామిలీ అభిమాని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ పార్టీలో వచ్చాం. 5 ఏళ్ళు మీ నోటితోనే మీరు చెప్పారు మీ బెస్ట్ ఆత్మకూరు బాగా పనిచేసింది వైసీపీ గవర్నమెంట్లో అని చెప్పారు. మరి ఈరోజు వెళ్ళిపోమంటున్నారు. కారణాలు ఏంటి చెప్పారు. సరే ఏదైతే ఆయన పెద్ద ఆయనతో నాకు ఎందుకు గొడవ, సర్దుకోపోతే పోద్ది, ఏదైనా కార్యకర్తలకి మంచి జరిగితే మేలు కదా, కార్యకర్తలు మంచి జరగకుంటే వచ్చిన ఇబ్బంది మొన్న ఇబ్బంది పడుతుందని చెప్పి నేను కామ్ అయిపోయాను. అటు రామనాయుడు గారు చెప్పలేదు, నేను చెప్పలేదు. సరే ఆ తర్వాత ఏం జరిగాయి, 18 కోట్లు ఎన్ఆర్ చేసి నిధులు వచ్చాయి. దాంతో 4 లక్షల లెక్కన మా వాటా ప్రకారం 135-140 మంది కార్యకర్తలకి మేలు జరుగుద్ది. తర్వాత మాకు 135 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఒక్కొక్క కార్యకర్తకి నెలకి ఒక 3,000 నుంచి 4,000 దాని మీద ఆ పోస్ట్ వస్తే ఆదాయం ఉంటుంది. ఒక 30-40 పోస్టులు మాకు వస్తాయి. అదేవిధంగా ఈ ఎస్సీ నిధులు, బీసీ నిధులు ఉన్నాయి. తర్వాత ఈ కుట్టు మిషన్లు ఉన్నాయి. ఈ విధంగా దాదాపు 1000 పైచలకు మాకు రావాల్సిన వాటా ఉన్నది. సరే అది తర్వాత ఏం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మాకు 12 డైరెక్టర్లు ఉన్నారు. ఈవెన్ సింగిల్ డైరెక్టర్ కానీ, ఒక చైర్మన్ కానీ, లేకపోతే వైస్ చైర్మన్ కానీ మాకు రాలే. తర్వాత 11 పిఎస్సిఎస్ ఉన్నాయి, సొసైటీ 11 పిఎస్సిఎస్లో ఒక్కొక్క చైర్మన్ 2 డైరెక్టర్లు ఉంటాయి. అంటే మొత్తం 33లో ఒకటి రాల. మొత్తం 1000 పైచీలకు మాకు రావాల్సింది ఈ అజయ్ గారి నాయకత్వంలో మాకు రాకుండా పోయాయి. ఈరోజు నేను అజయ్ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ ఆధ్వర్యంలో ఆత్మకూరు జనసేన పార్టీని భూస్థాయిలో చేయదలుచుకున్నారా? ఆత్మకూరు జనసేన పార్టీని జనసైనికులు ఇన్నికి మేలు చేయదలుచుకున్నారా? మీరే చెప్పాలని చెప్పి అజయ్ గారిని ఏదో ప్రశ్నిస్తున్నా. నన్ను చేయనీలా, నన్ను పోనీలా, నా మాటకు విలువ లేకుండా చేశారు. కొన్ని మీరన్నా చేస్తారని ఆశపడ్డా, మీరేం చేశారు? ఈరోజు 0 ఆత్మకూరు నియోజకవర్గం 0. ఏ జనసేన కార్యకర్త కానీ ఏం చేశారు చెప్పండి 0. మీరు చేయలేకపోతే నన్ను చేయకపోతే కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలా? కార్యకర్తలు ఎవరున్నారు? సో ఇదంతా ఒక ఎడకు బాగానే ఉంది. తర్వాత ఆయన చేసిన ఇంకొక సార్ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆయన ఏం చేశాడు, నియోజకవర్గంలో గొడవలు అంతకుముందు సమైక్యంగా వైసీపీ గవర్నమెంట్లో దుర్మార్గమైన వైసీపీ పాలనలో సమగ్రంగా ఏకఛత్రాధిపత్యంగా మేము పోరాటాలు చేసాం. ఇటువంటి లుకలుకలు లేకుండా, గొడవలు లేకుండా చేసాం. ఈయన వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, అటు వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది ఉన్నారు. మాకు వైసీపీ గవర్నమెంట్లో మేము పోరాడే టైంలో ఏఎస్పేట మండలాధ్యక్షుడు అక్బర్ బాషా ఉన్నాడు. ఆయన ఒక ఫిలిం డైరెక్టర్, షార్ట్ ఫిలిం డైరెక్టర్ కమ్ యాక్టర్. ఈ పార్టీకి దూరంగా ఆయన హైదరాబాద్లో కూర్చొని ఆయన షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాడు. ఇంకో ఆయన ప్రవీణ్ అని ఆయన నెల్లూరులో ఒక వ్యాపారం పెట్టుకుని ఆయన వచ్చేసాడు. ఇంకో ఆయన మస్తాన్ అని చెప్పి వీళ్ళంతా లోకల్ మండలాది మస్తాన్ అని ఏకంగా వైసీపీలో చేరిపోయాడు. ఇంకొక ఆయన వైసీపీ వాలంటీర్కి చేరాడు. వీళ్ళు పోను మిగిలిన వాళ్ళతో నేను చాలా పకడ్బందీగా చాలా సక్సెస్ఫుల్గా వైసీపీ గవర్నమెంట్లో నేను జనసేన పార్టీ పోరాటం చేశాను. ఈయనేం చేశాడు, ఎవరైతే ఈ 5 ఏళ్ల కాలం వైసీపీ అధికారంలో 5 ఏళ్ల కాలం పార్టీ దూరంగా ఉన్నారో, లేదా అధికారం వచ్చిన తర్వాత వచ్చారు, వాళ్ళని దగ్గర తీసుకొని ఒక కొత్త గ్రూప్ తయారు చేసి ఈ గ్రూప్కి పనులు చేయాలంటాడు. వాళ్ళు కూడా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. పనులు ఎక్కడ? ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో పోరాడి గెలిచి నిలబడిన వాళ్ళకి పదవులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మనం మంచి చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకొట్టిస్తాం. ఎందుకంటే వీళ్ళ పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి. నేను అదే మాట చెప్పాను, అదే మాట విన్నాను. వీళ్ళు ఏంటంటే ఆ బ్యాచ్ విజయ్ అయినారు. తర్వాత ఇంకోటి రెండోది ఆయన ఏం చేశాడు, గ్రూపులకి ఆయన దగ్గర బంధువు ఉన్న సమీప బంధువు ఇద్దరు, ఒక ఎన్ఆర్ఐ జంట ఉంది, ఆయనకు బంధువులు చెట్లవాడ హరీషు, మృదుల ఆయన బంధువులు. వాళ్ళు కాబోయే ఇన్ఛార్జు, వాళ్ళతో పనిచేస్తేనే మీకు పదవులు ఉంటాయి, వాళ్ళతో పనిచేస్తేనే మీకు పనులు ఉంటాయి.
అని చెప్పి వాళ్ళని హైలైట్ చేస్తే మొదలుపెట్టాడు. వాళ్ళని తీసుకుపోయి రామ్నాథ్ దగ్గర పరిచయం చేశాడు, వాళ్ళని తీసుకు కలెక్టర్ దగ్గర పరిచయం చేశాడు, వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎస్పీ దగ్గర పరిచయం చేశాడు. ఈ విధంగా పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు కాబోయే ఇన్ఛార్జ్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇన్ఛార్జ్ అంటే మీకు విలువ లేదా? పవన్ కళ్యాణ్ ఆదేశాల మీద మీకు విలువ లేదా? మీరు సపరేట్గా ఇంకో సెక్షన్ తీసుకొచ్చి మా మీద రుద్దుతారా? ఇదే విధంగా ప్రతి నియోజకవర్గం చేస్తున్నారు. ఈయన ఈ జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ఏం చేయదలుచుకున్నా ఏం చేయాలో ఆయన అర్థం కావడం లేదు. మేమైతే అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళాం, అధిష్టానంగా దృష్టిలో ఉంది, మాకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. మా ఆవేదనని వెలుబుచ్చుకుంటున్నాం. జన సైనికులకు సంబంధించి మాకేం జరగడం లేదు, జన సైనికులు ఇబ్బందులు అని చెప్పి మా ఆవేదనని వెలుబుచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా వేములపాటి అజయ్ కుమార్ మీద కోరుకునేదంటే మీ మీద ఇప్పటికీ మాకు గౌరవం ఉంది. జనసేన పార్టీ బాగుపడే విధంగా, జన సైనికులకు మంచి చేసే విధంగా మీరు ప్రవర్తించండి. మీరు అందరినీ కలుపుకొని ఒక గ్రూపులు లేకుండా తయారు చేయండి అని చెప్పి ఆయన చేతులెత్తి నమస్కరిస్తూ నిర్ణయించుకుంటాం. వేములపాటి అజయ్ కుమార్ గారు అంటే మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము, అది ఖాళీగా ఉంది, ఈయన మాకు ప్రాపర్గా చేయట్లేదు, గొడవలు పెట్టున్నారు, గొడవలు చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో 2 వర్గాలు చేసి అంతా జనసేనని విభజించి పాలిస్తున్నారు. జనసేనలో లుకలుకలను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మా మాట వినడం లేదు. 1-6 నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు మంచి స్థానం మీద ఇంకో కొంత పనులు జరుగుతున్నాయి తప్ప మెజార్టీ నియోజకవర్గాలు పనులు జరగడం లేదు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు మండల అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, ప్రతి ఒక్క జన సైనికుడు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే నెల్లూరు జిల్లాకి తలమానికం లాంటిది సర్వేపల్లి నియోజకవర్గం. పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి వైపు నడుస్తుంది. అదే నియోజకవర్గంలో గత 5 ఏళ్ళు అరాచకపు పరిపాలన కొనసాగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి వైసీపీ శాసనసభ్యుడు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురుపోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురై ఇళ్లలోంచి బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో అనేక పోరాటాలు చేసి ఎదురు నిలబడి 1-2 కేసులు నాన్ బెయిలబుల్ కేసు అయినా సరే భయపడకుండా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పార్టీ కార్యాలయాల్లో మొదటి కార్యాలయం నాదేగా పెట్టి నిలబడా. అనేక సందర్భాల్లో ఫ్లెక్సీలు దించడం, బెదిరించడం అవన్నీ కూడా జరిగాయి, అయినా సరే భయపడలా. ఆ విషయం కూడా మన 99 ఛానల్లో కూడా ఆ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీ దగ్గర కటౌట్ను దోసేస్తే మీడియా పూర్వకంగా చూపించడం జరిగింది, అయినా సరే భయపడలా, వెనకాడలా. అయితే ఏదైతే గత 5 సంవత్సరాలు ఇళ్లలోంచి బయటికి రాకుండా జనసేన ముసుకేసుకొని వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి పనిచేసి ఈరోజు 2వ వర్గంగా కూటమి గెలిచిన తర్వాత బయటికి తీసుకుని వచ్చి వాళ్ళందరి చేత అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా మా శాసనసభ్యుడికి కూడా ఫోన్ చేసి వాడికి పని చేయబాకు, వాడిని ఎందుకు పైకి లేపుతావు, వాడిని ఎందుకు నెత్తినెక్కించుకుంటావని మాట్లాడాడంటే నన్ను చూస్తే ఇతనికి కూడా భయమైనటువంటి విషయాన్ని నాకు క్లారిటీ వచ్చింది. అయితే సర్వేపల్లి శాసనసభ్యుడు సామాన్యమైన వ్యక్తి కాదు కాబట్టి, రాజకీయాల్లో పండిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో అని చెప్పి ఆయన ఏ రోజు కూడా నాకు చెప్పాడే కానీ నన్నైతే ఇబ్బంది పెట్టే విధంగా చేయలే. అయితే ఈ విషయం ఎందుకంటే ఈరోజు రాబోయే స్థానిక ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర కూడా జనసేన పార్టీ బలంగా ఉంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చాటుకునేదానికి మేము అనేక కార్యక్రమాలు కూటమిలో భాగంగా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకునేదానికి చేస్తూ వస్తూ ఉన్నాం. అయినా సరే మాకు మాత్రం ఈ నెల్లూరు జిల్లాలో ఏదైతే మాకు శకునిలాగా వచ్చినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన తొత్తులను పెట్టుకొని ఇబ్బందులు పెట్టే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిష్టానానికి కూడా మేము తెలియజేశాం. రాబోయే రోజులు ఎవరైతే గత 5 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడి జెండా మోసి పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా అండగా ఉంటాం. ఈ సమావేశంలో ముఖ్యంగా మేము మాట్లాడుకున్నది కూడా ఏంటంటే గత 5 సంవత్సరాలు ఎవరైతే జనసేన జెండా పట్టుకొని వైసీపీని ఎదిరించి నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వర్గం, పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం. నీటి మీద బుడగలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి గురించి మేము పట్టించుకోం. అవి రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. నా కళ్ళ ముందు ఎంతోమంది వచ్చిపోయారు, అయినా సరే నేను లోకల్ కాబట్టి నాకేమి ఇబ్బందిలే. నేను, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా బంధువర్గం జనసేన అయితేనే వాళ్ళ ఇంటికి పోతా, లేకపోతే నేను వాళ్ళ గడపలో అడుగు కూడా పెట్టను.
అదే నా నైజం. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో జనసేన పార్టీని పెట్టి ప్రజల్లోకి రావడం జరిగింది కాబట్టి ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా నీతి నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా మా కుటుంబ సభ్యులాగా భావిస్తాం కాబట్టి ఈరోజు గిరిజనులు కూడా జనసేన పార్టీలోకి వచ్చాయా మేము పనిచేస్తామని చెప్పి కండవలు కప్పుకొని వస్తున్నారంటే నిజంగా అంతకంటే ఇంకేం కావాలా? ఎంతోమంది అవినీతి పౌరులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నీటి మీద బుడగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నింటిని కూడా లెక్క చేయకుండా మేమందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి చిన్న సమస్య వచ్చినా సరే కనీసం ఒక 200 మంది మేము పోయి అండగా నిలబడి ఆ కార్యకర్తను కాపాడుకునే దానికి మేమంతా కూడా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. రెండవ వర్గం అనేది జనసేన పార్టీలో ఉండదు, ఉండేది ఒక పవన్ కళ్యాణ్ గారి వర్గమే. ఆ వర్గం కూడా ఈ సమావేశంలో మీ కళ్ళ ముందే ఉంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీని బలంగా ముందుకు తీసుకుపోయి నెల్లూరు జిల్లా అంటే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారి వర్గం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ జరిగి రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మా సత్తా తెలియజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్. చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.